హాయ్ అండి, వెల్కమ్ టు లాంగ్ వీడియో అనమాట. ఇదే నా ఛానల్లో ఫస్ట్ వీడియో తిరుపతి వెళ్ళాను అనమాట. దానిలో కొంచెం సీక్రెట్స్ అనేది చెప్దామని చెప్పేసి నేను మీ ముందుకు వీడియో తీసుకొచ్చాను అనమాట. నేనైతే విజయవాడ నుంచి తిరుపతికి ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయినాక నాకు టికెట్ వచ్చరికి 742 రూపీస్ పడింది ఒక్కొక్క టికెట్ వచ్చరికి. ఏసీ అనమాట, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అనమాట. చాలా బాగుంది. అంటే పిల్లలకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఏసీ ఉంటుంది, రాత్రి కంఫర్ట్గా పడుకుంటారని చెప్పేసి తీసుకున్నాము. మార్నింగ్ అయితే మేము తిరుమలలో దిగిపోయాం అనమాట. 5:30 అయిపోయింది దిగేసరికి. మేము విష్ణు విలాస్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. అక్కడ టికెట్స్ కానీ వచ్చామన్నమాట. ఆ రోజు టికెట్స్ అయితే ఇవ్వరని చెప్పేసి మేము వ్యాన్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాం అనమాట. వ్యాన్కి పర్ పర్సన్కి వచ్చేసరికి 120 రూపీస్ తీసుకున్నారు. మొత్తం 10 మెంబర్స్ని ఎక్కించారనమాట. సో అక్కడ దిగి కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా పిల్లలకైతే మరమరాలు ఉండలు ఇచ్చారనమాట. పాపం తిరుమని ఆకలేస్తుందని చెప్పేసి. సో మేమైతే పొద్దున్నే అక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనంలో ఏంటంటే మాకు పిల్లలది ఉంది కదా, పిల్లడికి వచ్చరికి 1 year 3 months అనమాట. సో అయినా సరే సుబ్రహ్మణ్య దర్శనంలో పంపించారు. వితిన్ ½ an hourలో నాకు దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. స్వామివారిని ఉపయోగిస్తున్నారు కదా, అది కూడా చాలా బాగా చూసాము. కన్నులు విందుగా ఉంది బాగా మాకు. అండ్ దాని తర్వాత మా అమ్మ వాళ్ళకి 17 hours పడుతుందంట. సో నేను మా ఆయన పిల్లలు తీసుకుని రూమ్ కోసం అని చెప్పేసి వచ్చాను అనమాట. రూమ్ అయితే మనము అక్కడ కొన్ని ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లో ఏంటంటే మన ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్తే కొన్ని డీటెయిల్స్ చెప్తే మనకి రూమ్ అనేది ఇస్తారనమాట. మనం వచ్చేసి 600 పే చేయాలి. 100 వచ్చేసరికి రూమ్ ఛార్జెస్. చెక్అవుట్ అయిపోయినాక మిగతా 500 పడిపోతుంది అనమాట. నేను తిరుపతి నుంచి ఇంకా నెక్స్ట్ డే బయలుదేరిపోయాము. మళ్ళీ తిరుపతి నుంచి అరుణాచలం వచ్చాము అనమాట. అరుణాచలంలో ఏంటంటే, అరుణాచలం వెళ్ళాలంటే తిరుపతి నుంచి మార్నింగ్ మనకి మార్నింగ్ 6:25 ఇక్కడి నుంచి తిరుపతి నుంచి వెళ్ళాలంటే కనుక మనకి ఆఫ్టర్నూన్ 1:30 బండి ఒకటే ఉందన్నమాట. అదొక్కటే ఉంది. అది సాయంత్రం ఏంటంటే 6:30 కల్లా దింపేస్తుంది. తిరుమలలో దింపుతుంది. అక్కడి నుంచి ఒక 20 రూపీస్ ఆటో అనమాట. నేను నైటే దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట. మేము మార్నింగ్ మళ్ళీ చెక్అవుట్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఓన్లీ మార్నింగ్ ట్రైన్సే ఉన్నాయి. 6:25కి ఉంది, 6:45కి ఉంది. ఈ 2 ట్రైన్స్ ఉన్నాయి. మధ్యలో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకే ట్రైన్స్ లేవన్నమాట. సో అందుకనే రాత్రి దర్శనం చేసుకున్నాం అనమాట. అక్కడ కూడా స్వామివారిని అమ్మవారిని ఊరేగించారనమాట. చాలా బాగుంది. అసలు ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. నాకు అక్కడ గాజులు కూడా ఇచ్చారనమాట. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం మంచి రోజు అంట. ఆ రోజు నిప్పులు తొక్కుతున్నారు కూడా అక్కడ, అంత మంచి రోజు అంట. సో అమ్మవారి గాజులు అవన్నీ ఇచ్చారు. బాగా జరిగింది. మీరు కూడా చూడండి. దర్శనం వచ్చరికి ఒక 10 to 15 minutes అయిపోయింది. బాగా దగ్గరగా జరిగిన దర్శనం కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా రావాలనుకుంటే కనుక చూడండి, టైమింగ్స్ చూసుకోండి. ఎందుకంటే మార్నింగ్ ఇక్కడి నుంచి మనం ఏదైనా వెళ్ళాలంటే మార్నింగ్సే ఉన్నాయి ట్రైన్స్. మనం తిరుపతి నుంచి రావాలంటే కనుక ఓన్లీ ఆఫ్టర్నూన్ బండి ఒకటే, అది 1:30కి ఉంది. షార్ప్గా 1:30కి అయితే స్టార్ట్ అయిపోతుంది అక్కడి నుంచి. మీరు కూడా వచ్చేటప్పుడు చూసుకొని రండి. అన్ని టైం ఫిక్స్. మేమైతే కన్ఫ్యూజన్గా వచ్చాం. సో అందుకనే అంత త్వరగా బయలుదేరిపోయాం. మాతో పాటు మళ్ళీ 3 పిల్లలు. సో అందుకనే దట్స్ వై మీ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.